హలో అండి, నమస్తే. నేను మీ లాస్య. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీకాంత్ అండ్ లాస్య వ్లాగ్స్. టుడే మన కిచెన్లో రెసిపీ వచ్చేసి కాజు పకోడా అనమాట. సో ఈ కాజు పకోడాకి మంచి కాజునే తీసుకోవాలి. మనకు కాజు అనేది 2 భాగాలుగా విడదీసి మంచిగా 3 to 4 hours నానబెట్టుకోవాలన్నమాట. అలా నానబెట్టుకుంటేనే మనకి కాజు పకోడా అనేది చాలా క్రిస్పీనెస్ ఉంటుంది, చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. సో ఇలా నానబెట్టుకున్న కాజు వచ్చేసి వేరొక బౌల్లోకి సపరేట్గా తీసుకోవాలన్నమాట. ఇలా కాజు సపరేట్గా తీసుకున్న తర్వాత 3 లేదా 4 టేబుల్ స్పూన్ శనగపిండి వేసుకోవాలి. శనగపిండి అనేది మనకి క్రిస్పీనెస్ ఎక్కువగా ఇస్తుందన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఇందులోకి బియ్యపిండి లేదా కార్న్ఫ్లోర్ తీసుకోవచ్చు. నేనైతే ఇక్కడ బియ్యపిండి తీసుకున్నాను. సో మీకు ఇష్టం ఉన్నట్లయితే కార్న్ఫ్లోర్ కూడా తీసుకోవచ్చు, అది కూడా క్రిస్పీనెస్ ఇస్తుందన్నమాట. రెండిట్లో ఏదో ఒకటి స్కిప్ చేయొచ్చు అనమాట. ప్రజెంట్ నా దగ్గర కార్న్ఫ్లోర్ లేదు కాబట్టి బియ్యపిండి తీసుకున్నాను. నెక్స్ట్ సాల్ట్ వేసుకోవాలన్నమాట, మన టేస్ట్కి తగ్గట్టు. సాల్ట్ వేసాక మనకి కారం ఎంత అయితే తినగలుగుతామో అంతే కారం వేసుకోండి. ఇందులో కొంచెం కారం వేసుకుంటేనే క్రిస్పీనెస్ తగ్గట్టు మనకి టేస్ట్ అనేది సెట్ అవుతుందన్నమాట. ఈ కాజు పకోడా అనేది మనకి స్టఫింగ్ కానీ చిన్నపిల్లలకి ఈవినింగ్ స్నాక్స్ లాగా కూడా బాగా యూజ్ అవుతుంది. సో నెక్స్ట్ వచ్చేసి మనకి కలర్ కోసం టర్మరిక్ పౌడర్ వేసుకోండి. టర్మరిక్ పౌడర్ ప్లేస్లో కూడా ఫుడ్ కలర్ కూడా యూజ్ చేయొచ్చు, కానీ ఇప్పుడు మనకి ఫుడ్ కలర్ అనేది అంత హెల్తీ కాదు కాబట్టి టర్మరిక్ పౌడర్ తీసుకోండి. నెక్స్ట్ 1 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకున్నాక మనకు టేస్ట్ కోసం చాప్ చేసిన కరివేపాకు, చాప్ చేసిన కొత్తిమీర వేసుకొని మంచిగా ఈవెన్గా కలిపేయాలన్నమాట. మనకు అలా కలుపుకుంటేనే మనకి కాజుకు అనేది మనం వేసిన పిండి అనేది మంచి కోటింగ్గా పడుతుంది. నెక్స్ట్ మనకు మసాలాలు ఓన్లీ ధనియాల పొడి వేసుకుంటే సరిపోతుందన్నమాట. ఎలాంటి మసాలాలు యూజ్ చేయనవసరం లేదు. నెక్స్ట్ మనం ఒక 2 లేదా 3 టేబుల్ స్పూన్స్ వాటర్ వేసుకుంటూ మంచిగా కలుపుకోవాలన్నమాట. ముందుగా ఇలా కలుపుకుంటేనే మనకి కాజు అనేది అబ్జర్వ్ చేసుకుంటుంది మనం వేసిన పిండి. అలాగే మసాలాలు కూడా ఇలా కలుపుకున్న తర్వాత 2 లేదా 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుంటూ మంచిగా ఈవెన్గా కలుపుకోవాలన్నమాట. కాజుకి పిండి అంతా పట్టేలాగా ఇలా అయితేనే మనకి ఆయిల్లో ఫ్రై చేసినప్పుడు కూడా కాజుకి పిండి అలానే ఉండిపోతుంది. లేదంటే పొడి పొడిగా కలుపుకుంటే కాజు పిండి సపరేట్గా అవుతుందన్నమాట. ఇక్కడ నేను చూపించిన విధంగా వీడియో క్లిప్లో ఈ విధంగా కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉంటే సరిపోతుంది. నెక్స్ట్ ఒక బాండిల్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోవాలన్నమాట. మనకు ఆయిల్ హీట్ ఎక్కగానే మీడియం టు లో ఫ్లేమ్లో ఉంచేసి మనకి ఇక్కడ కాజు రెసిపీ అనేది ఆయిల్లో వేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ నేను చూపించిన విధంగా ఆయిల్ ఈ మాత్రం కాగితే సరిపోతుందన్నమాట. మీడియం టు లో ఫ్లేమ్లో మాత్రమే మనకి కాజు పకోడా అనేది డీప్ ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా డీప్ ఫ్రై చేస్తేనే బాగుంటుంది. హై ఫ్లేమ్లో పెట్టేస్తే మనకి కాజు అనేది లోపల ఫ్రై అవ్వదు, ఓన్లీ పైన కోటింగ్ మాత్రమే డీప్ ఫ్రై అయిపోతుంది అనమాట. ఇలా మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టి వేయించుకుంటే చాలా క్రిస్పీగా ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్ చేయండి. మా వీడియోస్ కూడా చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. మీకు మా కిచెన్లో ఎలాంటి వంటలు కావాలో మాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకే, బాయ్.